Find the value of 2 by 5 plus 3 by 10. ఇక్కడ మనము ఫ్రాక్షన్స్ కి ఏదైనా ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అనుకుంటే అవి ఖచ్చితంగా లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి డినామినేటర్స్ ఈక్వల్ గా లేవు. అవి ఈక్వేట్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే ఈ 2 by 5 ని 2 by 2 తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 4 by 10 అవుతుంది. సో 4 by 10 ప్లస్ 3 by 10. డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా యాడ్ చేస్తాం. సో 4 plus 3 7. 7 by 10 అనేది ఆన్సర్ అవుతుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 minus 3 by 7. ఇక్కడ కూడా 2 అంటే 2 by 1. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వేట్ చేయడానికి 2 by 1 నేను 7 by 7 తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 14 by 7 అవుతుంది. సో 14 by 7 minus 3 by 7 అంటే 14 minus 3 by 7 that equals to 11 by 7. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 and 3 by 4 plus 5 and 1 by 2. ఇక చూడండి 2 and 3 by 4 ఎలా రాయాలి అంటే 2 into 4 plus 3 by 4 అంటే 2 into 4 8 plus 3 11 by 4. అప్పుడు ఈ ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది 11 by 4 అవుతుంది. అలానే 5 and 1 by 2 దీన్ని 5 into 2 10 plus 1 11 by 2. సో ఇప్పుడు ఏమవుతుంది 11 by 4 plus 11 by 2. ఇప్పుడు ఇక్కడ చూడండి డినామినేటర్స్ ఈక్వల్ చేయడానికి 11 by 2 నేను 2 by 2 తో మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది 22 by 4 అవుతుంది. సో 11 by 4 plus 22 by 4 that equals to 33 by 4. నెక్స్ట్ ప్రాబ్లం 4 by 5 plus 8 by 5. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ని యాడ్ చేస్తాం. 12 by 5. నెక్స్ట్ ప్రాబ్లం 3 by 2 plus 5 by 6. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ గా లేవు కాబట్టి 3 by 2 నేను 3 by 3 తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 9 by 6 అవుతుంది. 9 by 6 plus 5 by 6 that equals to 14 by 6. ఇప్పుడు వాటిని 2 తో క్యాన్సిల్ చేస్తే 7 by 3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 1 by 24 plus 5 by 8. ఇక్కడ డినామినేటర్స్ ని ఈక్వల్ చేయడానికి ఈ 5 by 8 ని నేను 3 by 3 తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 5 into 3 15 8 into 3 24 15 by 24 అవుతుంది. సో 1 by 24 plus 15 by 24 that equals to 16 by 24. ఇప్పుడు నేను 8 తో క్యాన్సిల్ చేస్తే 2 by 3 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం 6 plus 4 by 3. ఇక్కడ కూడా ఇక్కడ 6 అంటే 6 by 1 గా రాస్తున్నా. అగైన్ డినామినేటర్స్ ఈక్వల్ చేయడానికి 6 by 1 నేను 3 by 3 తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 18 by 3 అవుతుంది. 18 by 3 plus 4 by 3 that equals to 22 by 3. నెక్స్ట్ ప్రాబ్లం 7 plus 3 and 5 by 6. 3 and 5 by 6 అంటే 6 into 3 18 plus 5 23 by 6 అవుతుంది. సో 7 plus 23 by 6 అవుతుంది. 7 అంటే 7 by 1. అగైన్ డినామినేటర్స్ ఈక్వల్ చేయడానికి 7 by 1 నేను 6 by 6 తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 42 by 6 plus 23 by 6 that equals to 65 by 6 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 3 by 4 minus 1 by 4. సో 3 minus 1 2. 2 by 4 equals to 1 by 2. నెక్స్ట్ ప్రాబ్లం 2 by 7 minus 1 by 21. అగైన్ ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ చేయడానికి 2 by 7 నేను 3 by 3 తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 6 by 21 minus 1 by 21 that equals to 5 by 21. నెక్స్ట్ ప్రాబ్లం 3 minus 8 by 9. ఇక్కడ 3 అంటే 3 by 1. డినామినేటర్స్ ఈక్వల్ చేయడానికి 3 by 1 నేను 9 by 9 తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 27 by 9 minus 8 by 9 that equals to 19 by 9. నెక్స్ట్ ప్రాబ్లం 2 by 7 minus 1 by 21. సో 2 by 7 ని 3 by 3 తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 6 by 21 minus 1 by 21 that equals to 5 by 21. నెక్స్ట్ ప్రాబ్లం 8 minus 2 and 4 by 9. 2 and 4 by 9 అంటే 9 into 2 18 plus 4 22. సో 22 by 9. 8 minus 22 by 9. ఇక్కడ 8 నేను 9 by 9 తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 72 by 9 అవుతుంది. 72 by 9 minus 22 by 9 that equals to 50 by 9. నెక్స్ట్ ప్రాబ్లం 3 and 5 by 3 minus 2 and 7 by 6. 3 and 5 by 3 అంటే 3 3s are 9 plus 5 14. సో 14 by 3 అవుతుంది. మైనస్ 6 into 2 12 plus 7 19. సో 19 by 6 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 14 by 3 minus 19 by 6 అవుతుంది. అగైన్ 14 by 3 నేను 2 by 2 తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది
28 by 6 minus 19 by 6 that equals to 9 by 6 that equals to 3 by 2.